యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మేడ్చల్ జిల్లా నాచారం డివిజన్లో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే ఒక కార్పొరేట్ పాఠశాలలో మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా శిబిరాన్ని 9, 10, 11 తారీఖులలో నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు ఈరోజు కార్పొరేట్ పాఠశాలకు ఒత్తాసు పలుకుతూ పూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నట్లుగా ఈరోజు ఏఐవైఎఫ్ పూర్తిగా ఆరోపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఎక్కడ? ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన శిక్షణ కేంద్రాలున్నాయి, అధ్యయన కేంద్రాలున్నాయి, రాష్ట్ర స్థాయిలో శిక్షణ శిబిరాలున్నాయి. అక్కడ నిర్వహించకుండా ఈరోజు ఒక కార్పొరేట్ పాఠశాల నిర్వహించడం అంటేనే ఈరోజు పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా, నిర్లక్ష్యం చేసే విధంగా ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు వివరించడాన్ని ఏఐవైఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తున్నది, ఈరోజు ప్రభుత్వ విద్యారంగం పట్ల అధికారులకే చిత్తశుద్ది లేకపోతే ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారో స్పష్టం చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు ఇక్కడ దాదాపు 270 మందికి పైగా ఈరోజు ఉపాధ్యాయులు ఇంగ్లీషు అదేవిధంగా సోషల్ స్టడీస్ సంబంధించిన శిక్షణని ఈరోజు పొందుతున్నారు. ఈరోజు కార్పొరేట్ పాఠశాలలు నిర్వహించడం అంటే ఈరోజు దీనికి సంబంధించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ కూడా నిధులు కేటాయించింది. కాబట్టి ఈ నిధులు కేటాయింపులో ఈరోజు అవకతవకలు జరగడానికి చాలా కారణాలున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షణా తరగతులను తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ గా, ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లా సంబంధించిన విద్యాశాఖ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా మేము సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ విద్యారంగం పట్ల ఒక ఉన్నత భావం ఉంటే మీరు చేయాల్సింది శిక్షణ అంతా కూడా ప్రభుత్వ విద్యారంగాల్లో అక్కడ ఉన్నటువంటి అధ్యయన కేంద్రాలు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ నిర్వహించడం అంటేనే ఎట్లాంటి కూపీ లేకుండా ఈరోజు పూర్తిగా నిధులు కూడా అవకతవకలు జరగడానికి నిజంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు సామాన్యులకు అదేవిధంగా సమాజానికి కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నిర్వహించేటువంటి ప్రమాణాలు ఏంటి, ఇక్కడ అధ్యయనం ఏంటి, లేకపోతే ఆ ఖర్చులకు సంబంధించి కూడా, వ్యయ ఖర్చులకు సంబంధించి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద ఉంది. అదేవిధంగా ఈరోజు మల్కే కొమరయ్య ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్కే కొమరయ్య గారు, మీరు నిజంగా రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే, పాఠశాల విద్యాశాఖ మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన శిక్షణ శిబిరాన్ని మీ పాఠశాల ఎందుకు నిర్వహిస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్లక్ష్యంగా విద్యారంగాన్ని నష్టపరుస్తుంది. ఈరోజు ప్రమోట్ చేసే విధంగానే ఉంది. కాబట్టి మేము తక్షణమే మల్కే కొమరయ్య గారిని సమాధానం కోరుతున్నాము. మీరు బేషరతుగా ఈ శిక్షణాలను రద్దు చేసుకోవాలి అని చెప్పి మేము ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము మరింత జటిలమైన ఉద్యమాలు పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.